Hello everyone, I am Satish and welcome back to our channel. Senior Citizen Health Insurance Policy Holders అందరికీ ఒక గుడ్ న్యూస్. 30th January 2025న ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్స్కి సంబంధించిన విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఈ సర్క్యులర్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ పాస్ చేశారు. ఈరోజు వీడియోలో సీనియర్ సిటిజన్స్కి బెనిఫిట్ అయ్యేలా IRDAI విడుదల చేసిన ఈ సర్క్యులర్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు రానున్న రోజుల్లో ఈ సెగ్మెంట్లో ఎలాంటి మార్పుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చో కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఆరోగ్య బీమా పథకాల్లో ఉన్న బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ ఇంక్రీజింగ్ ప్రీమియం రేట్స్. గత కొన్ని సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్స్ విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి అండ్ ఇది పాలసీ హోల్డర్స్ అందరికీ ఒక పెద్ద తలనొప్పిలా మారిందంటంలో ఎటువంటి సందేహము లేదు. మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్ పాలసీస్ కాస్ట్ చాలా షార్ట్ టైంలోనే 100% వరకు ఇంక్రీజ్ అయిన కేసెస్ ఈ మధ్యకాలంలో కామన్గా గమనిస్తున్నాం. అసలే రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ సరిగ్గా ఉండని ఇలాంటి వయసు వారికి సడన్గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్స్ ఈ స్థాయిలో పెరగడం వల్ల ఇన్సూరెన్స్ పాలసీస్ని కంటిన్యూ చేయడమే పెద్ద సమస్యలా మారుతోందన్నది మాకు ఫ్రీక్వెంట్గా వచ్చే ఒక కంప్లైంట్. ఉదాహరణకి మీ స్క్రీన్పై కనిపించే ఈ ఎగ్జాంపుల్స్ని చూడండి. ఇన్సూరెన్స్ మార్కెట్లో ఉన్న హెల్త్ పాలసీస్లో 60 సంవత్సరాల లోపు వయసున్న ఒక వ్యక్తికి తాను సీనియర్ సిటిజన్ ఏజ్ బ్రాకెట్లోకి ఎంటర్ అవ్వగానే కేవలం రాబోయే 5 to 6 years టైంలో ప్రీమియమ్స్ ఏ స్థాయిలో ఇంక్రీజ్ అవుతున్నాయో ఇక్కడ మీరు గమనించవచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఆల్రెడీ హై ప్రీమియం రేట్స్ ఉండటం లేదా 60 to 90% వరకు ప్రీమియం అమౌంట్స్ పెరుగుతున్నాయంటే వినడానికి చాలా షాకింగ్గా ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం చూపేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని 30th Januaryన ఈ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులోని ముఖ్యమైన హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ద ఇన్సూరర్స్ షెల్ నాట్ రివైజ్ ది ప్రీమియమ్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ బై మోర్ దాన్ 10% per annum. దీని అర్థం బీమా సంస్థలు సీనియర్ సిటిజన్ పాలసీ ప్రీమియమ్స్ని ఒక సంవత్సరానికి మ్యాక్సిమం 10% కంటే ఎక్కువ శాతం పెంచకూడదు. ఐ రిపీట్, మ్యాక్సిమం 10% కంటే ఎక్కువ పెంచకూడదని IRDA అనౌన్స్ చేసింది. ఫర్దర్, ఇఫ్ ది ఇంక్రీజ్ ప్రపోజ్డ్ ఇన్ ద ప్రీమియమ్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఈజ్ మోర్ దాన్ 10% per annum or in case of withdrawal of individual health insurance products offered to senior citizens, insurers shall undertake prior consultation with the IRDAI. అంటే ఏవైనా కారణాల వల్ల 10% కంటే ఎక్కువ శాతంలో ప్రీమియమ్స్ రివైజ్ చేయాలన్నా లేదా సీనియర్ సిటిజన్స్కి అందుబాటులో ఉన్న పాలసీస్ విత్డ్రా అంటే స్టాప్ చేయాలన్నా కూడా IRDAIని సంప్రదించడం ఇన్సూరెన్స్ కంపెనీస్కి కంపల్సరీ చేశారు. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయాలని ఈ సర్క్యులర్లో మెన్షన్ చేసినప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీస్ దీనిపై ఫర్దర్ క్లారిటీ కోసం IRDAIతో డిస్కస్ చేస్తున్నారని తెలిసింది కాబట్టి గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా ఎక్స్ట్రా టైం తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో సీనియర్ సిటిజన్స్ ప్రీమియం రేట్స్ విషయంలో కొన్ని పాజిటివ్ చేంజెస్ తప్పనిసరిగా వస్తాయన్నది నా అభిప్రాయం. ఈ సర్క్యులర్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ని మెన్షన్ చేశారు. ఇండియాలో పూర్ అండ్ వల్నరబుల్ అంటే పేదవారికి ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY స్కీమ్లో భాగంగా వేరియస్ హాస్పిటల్స్తో ట్రీట్మెంట్స్కి అవసరమయ్యే ప్యాకేజ్ కాస్ట్ని గవర్నమెంట్ నెగోషియేట్ చేసి ప్రైస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇందుకు భిన్నంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంలో ఎలాంటి స్టాండర్డైజేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ కాస్ట్ లేకపోవడం కారణంగా హాస్పిటలైజేషన్ ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్పై హయ్యర్ క్లెయిమ్స్ భారం పడుతోంది. అండ్ దీని ఎండ్ రిజల్టే ఇంక్రీజింగ్ ప్రీమియం రేట్స్. IRDAI ఈ విషయాన్ని సర్క్యులర్లో ప్రస్తావించడంతో పాటు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్లో లాగానే హాస్పిటల్స్ని ఎంపానల్ చేసేప్పుడే ప్యాకేజ్ రేట్స్ని నెగోషియేట్ చేయాలని సజెస్ట్ చేయడం గమనించాలి. సీనియర్ సిటిజన్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ అందించే పాలసీస్ అండ్ సర్వీసెస్ విషయంలో బీమా సంస్థలు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హైలైట్ చేశారు. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దీస్ అనౌన్స్మెంట్స్ వెరీ సూన్ ఈ సెగ్మెంట్లో ప్రధానంగా 2 మార్పుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 1, ఇంతకు మునుపులా సీనియర్ సిటిజన్ పాలసీస్లో ఒకేసారి ప్రీమియమ్స్ ఇంక్రీజ్ చేయడానికి బదులుగా 10% చొప్పున రెగ్యులర్గా ప్రీమియమ్స్ పెరిగే అవకాశం ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ నెంబర్ 2, సీనియర్ సిటిజన్ కేటగిరీలో స్పెషల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కాస్ట్ పాలసీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరగడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి, అలానే ఇంక్రీజ్ అవుతున్న ప్రీమియం రేట్స్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే విషయాలపై ప్రీవియస్గా వీడియోస్ పోస్ట్ చేశాము అండ్ వాటి లింక్స్ మీకు షేర్ చేస్తాను.
అలాగే ఈ IRDA సర్క్యులర్ డీటెయిల్స్ని కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. ఇంపార్టెంట్ టాపిక్స్పై అవేర్నెస్ క్రియేట్ చేసేందుకు వీలుగా మా ఈ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాము. ఇండస్ట్రీ అప్డేట్స్తో పాటు అందరికీ అర్థమయ్యేలా కాంప్లెక్స్ ఇన్సూరెన్స్ టాపిక్స్ని సింప్లిఫై చేసేలా మా వీడియోస్ ఉంటాయి. సో మా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, అండ్ డోంట్ మిస్ టు షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. See you soon with another interesting topic. Until then, signing off, me, Satish.